ITC 9LPA MNC కంపెనీ ఆఫర్ లెటర్ వచ్చింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఈవెన్ ఇన్స్టాలో కూడా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. బట్ జాయినింగ్ డేట్ కి HR కాల్ వచ్చింది. సారీ, యువర్ ఆఫర్ ఇస్ రివోక్డ్ డ్యూ టు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్యూర్ అని చెప్పేసి. అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్? ఏం చెక్ చేస్తారు? ఎలా స్మూత్ గా ఫాస్ట్ అవ్వాలి? ఈ వీడియోలో మీకు కంప్లీట్ క్లారిటీ అనేది ఇచ్చేస్తాను. ఫ్రెషర్స్ కి ఎలా వెరిఫై చేస్తారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు స్విచ్ అయ్యేటప్పుడు ఏమేం చెక్ చేస్తారు, అండ్ ఫైనల్ గా ఏ మిస్టేక్స్ అనేవి మనం అవాయిడ్ చేస్తే BGV క్లియర్ అయిపోతుందా అనేది ఈ వీడియోలో క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే కంపెనీకి జాయిన్ అవడానికి ముందు మీ ప్రొఫైల్ ని క్రాస్ చెక్ చేయడం. ఇది ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ లైక్ క్వెస్ట్ కార్ప్ కానీ, ID5 కానీ, లేకపోతే ఫస్ట్ అడ్వాంటేజ్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఆర్ ఇంటర్నల్ HR టీమే చేయొచ్చు అనమాట. స్టార్టప్స్ లో అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఐడెంటిటీ ప్రూఫ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్, క్రిమినల్ రికార్డ్స్, అడ్రస్ వెరిఫికేషన్, సోషల్ మీడియా అకౌంట్స్ కూడా, అంటే కొన్ని కంపెనీస్ లో ఇది కూడా చూస్తారనమాట. ఫ్రెషర్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఏమేమి చెక్ చేస్తారంటే ఫ్రెషర్స్ కి మోస్ట్లీ ఎడ్యుకేషన్ అండ్ ID వెరిఫికేషన్ ఉంటుంది. 10th, 12th డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ మార్క్ షీట్స్ ని, కన్సల్టేటెడ్ మెమో ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ని, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ని, అడ్రస్ వెరిఫికేషన్స్ ని, కాలేజ్ బోనఫైడ్ సర్టిఫికేట్ ని, నో ఫేక్ సర్టిఫికేట్స్ అంటే ప్రాజెక్ట్ లెటర్స్, ఇంటర్న్షిప్స్ లాంటివి ఇలాంటి ఏం లేవా అని చెప్పేసి. అండ్ మనం జాగ్రత్తగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ నేమ్ / ఫాదర్ నేమ్ కూడా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మన నేమ్ అన్నిట్లో కూడా సేమ్ ఉండడానికి అయితే మాక్సిమం ఎఫర్ట్స్ అనేవి పెట్టండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా ఇనిషియల్ ఎం కృష్ణ అని ఉంటుంది, కొన్ని దాంట్లో మంత్రవాది కృష్ణ అని ఉంటుంది. కానీ ఇది కూడా ఫైండ్ అవుట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఈ ఇనిషియల్ అనేది M బదులు వేరే ఏదో ప్రింట్ అయి ఉంటుంది. అలాంటివి ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అండ్ ఫాదర్స్ నేమ్ కూడా అన్నిట్లో కూడా సేమ్ ఉండదా చూసుకోండి. CGPA మిస్ మ్యాచ్ అనమాట. కొంతమంది ఫ్రెషర్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళ CGPA 6.9 ఎంతో ఉంటుంది, కానీ దాన్ని తీసుకెళ్ళి 7 పెట్టేస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా చూసి రిజెక్ట్ చేసిన రోజులనే ఉన్నాయి. సో ఇలాంటివి కూడా చేయకండి. తర్వాత ఫేక్ ఇంటర్న్షిప్ లెటర్స్ పెట్టకండి. ఈ మధ్య కాలంలో ఇంటర్న్షిప్ అంటే ఒక కంపెనీ దగ్గర మనం చేసేది కాకుండా ఒక ఎడ్యుటెక్ కంపెనీస్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఒక కోర్స్ నేర్పించి ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. సో అలాంటివి కూడా డిస్క్వాలిఫై చేసేవి రీసెంట్ గా జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీకు ఒక టిప్ ఏంటంటే అన్ని సర్టిఫికేట్స్ ని స్కాన్ చేసి క్లౌడ్ లో సేఫ్ గా పెట్టి ఉంచండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి డీప్ గా ఏమేమి చెక్ చేస్తారో తెలుసుకుందాం. ఎక్స్పీరియన్స్ వాళ్ళు స్విచ్ చేసేటప్పుడు ప్రాసెస్ లిటిల్ స్ట్రిక్ట్ గా ఉంటుంది. ప్రీవియస్ కంపెనీ ఆఫర్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్, రిలీవింగ్ లెటర్, లాస్ట్ 3 months ఆర్ 6 months పే స్లిప్స్ బేస్డ్ ఆన్ ద కంపెనీ, ఫార్మ్ 16 కూడా సమ్ టైమ్స్ చెక్ చేసే అవకాశం ఉంది. UN, PF, ఎగ్జిట్ డేట్స్, బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ శాలరీ క్రెడిట్ ప్రూఫ్, ఇవన్నీ చెక్ చేస్తారు. ఎక్స్ట్రా చెక్స్ వచ్చేసి HR కాల్ టు ప్రీవియస్ కంపెనీ, మేనేజర్ రెఫరెన్స్, BGV వెండర్స్ పాస్ట్ HRs కి కాల్ ఆర్ మెయిల్స్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇంకా వచ్చేసి ఏదన్నా ఒక కోర్సు ఒక దగ్గర నేర్చుకున్నానంటే ఆ ఇన్స్టిట్యూట్ కి మెయిల్ చేసి వీళ్ళు నేర్చుకున్నారా లేదా అనే ప్రూఫ్ అడగచ్చు. ఎందుకంటే FLM లో కూడా కొన్ని కోర్సెస్ ట్రైన్ చేస్తాం కాబట్టి అక్కడ స్టూడెంట్స్ వేరే కంపెనీస్ లో జాబ్ తెచ్చుకున్నప్పుడు BGV కోసం మాకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే ఉన్నాయి అనమాట. సో మీరు జాగ్రత్తగా చేయాల్సింది ఏంటంటే డోంట్ ఫేక్ ఎక్స్పీరియన్స్. HRs కి వెండర్ సిస్టమ్ లో ప్రీవియస్ BJP హిస్టరీ అంతా కూడా కనిపించేస్తుంది. ఎగ్జిట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకపోతే అబ్స్కాండింగ్ ట్యాగ్ పడచ్చు అనమాట. ఇవి రెండు మాత్రం అసలు చేయకండి. సోషల్ మీడియా అండ్ క్రైమ్ రికార్డ్ చెక్స్, ఇది నేను ఎందుకు చెప్తాను అంటే కొన్ని మెసేజ్ నేను ఇంటర్నల్ లో చూసాను. ఏంటంటే భయ్యా నాకు రీసెంట్ గా TCS లో జాబ్ వచ్చేసింది, కానీ రీసెంట్ గా మా ఇంటి పక్కన వాళ్ళతో మాకు చిన్న గొడవ అయింది, ఏదో సమ్ ఇంటర్నల్ క్లాషెస్, ఇంటి పక్కన చెత్త వేయడం అలాంటివి. కానీ ఇలాగ చిన్న గొడవ పెద్దదయ్యి వాళ్ళు కేసు వేయడం వల్ల నా మీద మా ఫాదర్ మీద వేశారు. ఇది ఇంపాక్ట్ చేస్తుందా అని చెప్పేసి. సో సమ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఈజ్ ఇట్ అప్డేటెడ్ ఆర్ ఫేక్ రోల్స్ ఉంటుందా అని చెప్పేసి. ఇది సమ్ టైమ్స్, ఇది ఎప్పుడు చేస్తాను చెప్పాను, ఇన్స్టా పోస్టులు వల్గార్ గా ఉన్నాయని చెప్పేసి లేదా అని చెప్పేసి. ఇది కొన్ని కంపెనీస్. ఎలాంటి కంపెనీస్ అంటే ఎవరైతే సోషల్ మీడియా బేస్ మీద వర్క్ చేస్తారో వాళ్ళు. పోలీస్ FIR, క్రిమినల్ సిస్టమ్స్. నేను చెప్పాను కదా, మీకు ఏదన్నా కూడా క్రిమినల్ పాస్ట్ హిస్టరీ ఉంటే దాన్ని ఆల్మోస్ట్ కొట్టేయించుకోవాలి. లేదు కొట్టేయలేదు, నాకు ఈ క్రిమినల్ రికార్డ్ అనేది నా పేరు మీద ఉంది అంటే యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. అది ఏంటి, ఎటువంటి కేసు, పెట్టి కేసెస్, కొంతమంది ట్రాఫిక్ చలాన్స్ కూడా కేసెస్ బేసిక్ గా. సో అలాంటివి జనరల్ గా పట్టించుకోరు. బట్ పెద్ద కేసెస్ అంటే 420, థెఫ్ట్, లేకపోతే అటెంప్ట్ టు మర్డర్, ఇలాంటివి అయితే మీ మీద ఉండకూడదు. అవి స్ట్రిక్ట్ టర్మ్స్ మీద అయితే ఉంటాయి అనమాట. మోస్ట్ కామన్ గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ ఫెయిల్యూర్ అయ్యే రీజన్స్ ఏంటో చూద్దాం. నేమ్ మిస్ మ్యాచ్ ఇన్ ఆధార్ వర్సెస్ పాన్. బేసిక్ గా ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న 2 మేజర్ ప్రూఫ్స్ ఆధార్, పాన్. ఏ పరిస్థితిలో అయినా మీరు అబ్రాడ్ కన్సల్టెన్సీస్కి వెళ్ళినా లేదా అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా
ఒక కంపెనీలో జాబ్స్ కి వెళ్ళినా లేదా ఇక్కడ ఏదైనా చేయాలనుకున్నా యూ నీడ్ టు మేక్ షూర్ ఇన్ మైండ్ దట్ మీ ఆధార్ కార్డులో ఉన్న అన్ని డేటా పాన్ కార్డులో కూడా సేమ్ ఉండాలి. ఇంక్లూడింగ్ ఇందాక చెప్పా కదా, ఎం అంటే ఎం కృష్ణ లేదా మంత్రవాది కృష్ణ అలాగే ఉండాలి. ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉండాలి, చేంజెస్ ఉండకూడదు. ఫేక్ ఇంటర్న్షిప్స్ ఆర్ ఫ్రీలాన్స్ ఎక్స్పీరియన్స్. చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రీలాన్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటారు, ఎందుకంటే అది ఎవరికి చూపించక్కర్లేదు, ప్రూఫ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఒక కంపెనీ ద్వారా ఎయిర్ కాబట్టి ర్యాండమ్ గా మనీ వచ్చిందని చెప్తారు. సో అది కూడా రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రిలీవింగ్ లెటర్ లేకుండా స్విచ్ కొట్టడం, రిలీవింగ్ లెటర్ అనేది ఇవ్వకుండా ఏ కంపెనీ ఉండదు అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పిఎఫ్ రికార్డ్ అనేది మిస్ మ్యాచ్ అవ్వకూడదు. మల్టిపుల్ కంపెనీస్ విత్ ఓవర్లాపింగ్ డేట్స్, అంటే ఓవర్లాపింగ్ డేట్స్ ఉంటే అస్సలు యాక్సెప్ట్ చేయరు. మెయిన్ గా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి ఎంఎన్సీస్ ఈ ఓవర్లాపింగ్ ఇష్యూని అస్సలు టాలరేట్ అయితే చేయదు. ట్యాంపర్డ్ పే స్లిప్స్. సో మీ పే స్లిప్స్ ఎప్పుడు కూడా ట్యాంపర్ చేయకండి, మారుద్దామని చూడకండి. ప్రాజెక్ట్ సపోర్ట్ లెటర్స్ ఫ్రమ్ కన్సల్టెన్సీస్. చాలా మంది కన్సల్టెన్సీస్ ద్వారా ప్రాజెక్ట్ సపోర్ట్ లెటర్స్ తెచ్చుకుంటారు, అవి కూడా పనిచేయవు. సో ఇప్పుడు స్మూత్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని సాఫ్ట్ కాపీస్ లో క్లౌడ్ లో పెట్టుకోండి. ఎగ్జిట్ అయ్యాక హెచ్ఆర్ నుంచి రిలీవింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్ కంపల్సరీగా తీసుకోండి. శాలరీ స్లిప్స్ అండ్ బ్యాంక్ ప్రూఫ్స్ డౌన్లోడ్ చేయండి. పిఎఫ్ పోర్టల్లో ఎగ్జిట్ డేట్ అప్డేట్ అయిందా లేదా చూసుకోండి. స్పెల్లింగ్ మిస్ మ్యాచ్ ఉంటే అఫిడవిట్ చేయండి. అంటే ఒకవేళ అవ్వట్లేదు ఆ టైంకి, అంటే వెరిఫికేషన్ టైంకి అవ్వలేదు అనుకోండి, అఫిడవిట్ అయినా ప్రొవైడ్ చేయండి. మనకి లోకల్ లాయర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డోంట్ ఎవర్ ఫేక్ ఎక్స్పీరియన్స్. షార్ట్ టర్మ్ గెయిన్ కి కెరీర్ ని రిస్క్ లో చేయొద్దు. కాలేజ్ సర్టిఫికేట్స్ లో ఫ్రాడ్ అవాయిడ్ చేయండి. అంటే ఈ 6.7 ని 7.5 చేయడము, దాన్ని ఎడిట్ చేయడం ఈజీగా దొరికిపోతారు, ఎందుకంటే వాళ్ళు యూనివర్సిటీస్ కి వెళ్తారు కాబట్టి. మెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్ ఆఫ్ ఓల్డ్ హెచ్ఆర్ మేనేజర్స్ ని సేవ్ చేయండి. అంటే కంపెనీ నేను మారిపోయాను కదా అని డిలీట్ చేయకండి, ఎందుకంటే వాళ్ళతో మీకు ఎప్పుడో అప్పుడు అవసరం అనేది రావచ్చు రెఫరెన్స్ కోసం అనమాట. సో రియల్ మిస్టేక్స్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. అంటే మన కంపెనీలో కొన్ని ఏవైతే జరిగాయో అవి కూడా మీకు చెప్తాను. బీటెక్ లో సిజిపిఐ 6.9 ఉంటే బట్ రెజ్యూమ్ లో 7.5 పెట్టి ఆఫర్ తెచ్చుకున్నాడు అనమాట. వెరిఫికేషన్ టైమ్ లో మిస్ మ్యాచ్ పడేసింది, ఆఫర్ క్యాన్సిల్ చేసింది. ఇది సిచ్యువేషన్ 1. సెకండ్ వచ్చేసి దివ్య అనే అమ్మాయి 3.5 years ఎక్స్పీరియన్స్, ఫేక్ ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ యాడ్ చేసి హెచ్ఆర్ కి డౌట్ వచ్చింది, క్రాస్ వెరిఫై చేశారు, మిస్ మ్యాచ్ అయింది, ఆఫర్ రివోక్ చేస్తారు. అండ్ నరేష్ అనే ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ కి ఉన్నాడు అనమాట. తను ఎక్స్పీరియన్స్ కరెక్ట్ ఉంది, బట్ పిఎఫ్ లో ఎగ్జిట్ డేట్ లేదనమాట. బీజేపీ స్ట్రక్ అయ్యి జాయినింగ్ డిలే 1 month అయిందనమాట అతనికి. ఆఫ్ కోర్స్ హెచ్ఆర్ మంచి వాళ్ళు అవడం వల్ల తనకి ఆఫర్ లెటర్ వచ్చింది. సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి మీరు చేయకండి. సో ఫైనల్ గా కెరీర్ బిల్డింగ్ అంటే ఓన్లీ అప్ స్కిల్లింగే కాదు, స్కిల్ పెంచుకోవడమే కాదు, క్రెడిబిలిటీ కూడా. ఆఫర్ తెచ్చిన కంపెనీ బీజేపీ క్లియర్ అయ్యే వరకు ఫుల్ గా ట్రస్ట్ చేయకూడదు. సో ఫ్రెషర్స్ సర్టిఫికేట్స్ లో క్లారిటీ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ మస్ట్ గా చూసుకోండి. ఎక్స్పీరియన్స్ పీపుల్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అండ్ క్లియర్ ఎగ్జిట్ డాక్యుమెంట్స్ తీసుకోండి. అందరూ కూడా సోషల్ మీడియా క్లీన్ గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి, తప్పేం లేదు కదా దానివల్ల. ఈ వీడియోని మీ బ్యాచ్ మేట్స్, టీమ్మేట్స్ అండ్ జాబ్ స్విచ్ చేసే ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రంట్లైన్స్ మీడియాని, ఎందుకంటే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ఇంకా మీకోసం తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో వీఆర్ హియర్ టు guide you. Please do subscribe to our channel. Thank you.